హలో! హాయ్! నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతి కూర టమాటో కర్రీ చేయబోతున్నానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. టేస్ట్ చాలా బావుంటది. చాలామంది అంటే మెంతి కూర చేదుగుంటదని తినరు గానీ, ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి. సో, అసలు చేదనేదే ఉండదండి. సో, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటది. సో, ఇంట్లో కంపల్సరీ ఈ విధంగా అయితే చేసి పెట్టండి. అంటే ఇక్కడ అంటే కొంతమంది అంటే ఆకులే తెంపుకుంటారండి. కాడలు కట్ చేయరు చేదుగుంటదని. కానీ అలా ఏం లేదండి. సో, మీరు కాడలతోనే మంచిగా కట్ చేసుకొని, ఇలా టమాటాలు వేసుకొని కర్రీ చేసుకుంటే అసలు చేదుండదు. టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకోండి. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం ఇలా చిన్న చిన్న కాడలు కూడా కట్ చేసుకొని, మొత్తం మంచిగా వాష్ చేసుకోవాలండి. ఒక వాటర్‌లో ఏసుకునేది ఒక 2, 3 టైమ్స్ అయితే మంచిగా నీట్‌గా కడుక్కోండి ఉప్పేసుకొని. సో, అప్పుడు దాని మీద ఉన్న డస్ట్ అంతా పోయి నీట్‌గా అయిపోతది. తర్వాత ఇక్కడ నేను అందులోకైతే ఒక ఒక ఆనియన్ అలానే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొనైతే ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఏసుకోవాలి. సో, తక్కువనే కాబట్టి మెంతికూర 2 కట్టలే తీసుకున్నానండి నేనిక్కడ. కాబట్టి వాటికి ఆయిల్ సరిపోతది. తర్వాత ఇందులో ఒక ఆనియన్ అలానే ఒక కొంచెం అంటే పోపు దినుసులు అలా వేసుకొని, తర్వాత ఒక ఆనియన్ అలానే పచ్చిమిర్చి వేసుకొని, అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతికూర వేసుకోండి. సో, ఇది వేసుకొని ఇదైతే చాలా సేపు అంటే ఫ్రై చేసుకోవాలండి. సో, కంప్లీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనము టమాటాలనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చేదు ఉండకుండా టేస్ట్ అనేది బావుంటది. సో, నేను తీసుకున్న మెంతికూర అంటే 2 కట్టలకైతే ఇక్కడ 3 టమాటోలు తీసుకుంటున్నానండి. సో, ఇలా ఎక్కువ వేసుకోవడం వల్లనే మనకు చేదనేది ఉండదు. టేస్ట్ అనేది చాలా బాగొస్తది. సో, కాబట్టి ఇక చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలండి మెంతికూర అనేది. అప్పుడే మనకు టేస్ట్ అనేది బావుంటది. సో, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కొంచెం సాల్ట్ వేసుకోండి. సో, సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు టమాటాలనేవి మంచిగా మగ్గుతాయండి. అంటే తొందరగా మగ్గిపోతాయి. సో, ఈ విధంగా ఒకసారి కలుపుకొనైతే మళ్ళీ మూత పెట్టేసి ఒక 4, 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే టమాటాలు గూడా ఉడికిపోతాయండి. సో, ఎవరైనా ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, చూడండి టమాటాలు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక ½ టేబుల్ స్పూన్ వరకైతే పసుపేసుకోవాలి. అలానే సో, ఇలా టమాటాలు మొత్తం ఈ విధంగా కలుపుకోండి ఒకసారి. సో, ఇప్పుడు ½ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం. అంటే మీరు తినే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 2, 3 మినిట్స్ వరకు ఉంచుకుంటే మెంతి కూర, టమాటో కర్రీ అయితే రెడీ అండి. సో, ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే చాలా బావుంటదండి. సో, ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీరు చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.